తెలంగాణ అస్తిత్వం ఆనవాళ్లపై దాడి జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డి పోచంపల్లిలోని మేడ్చల్ జిల్లా భారతీయ రాష్ట్ర సమితి నూతన కార్యాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం, చార్మినార్, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమయ్యాయని అన్నారు. ఆడబిడ్డల గౌరవంగా బతుకమ్మ, గద్వాల్ పోచంపల్లి పట్టుచీర, జొన్న కంకులు, బంగారు కిరీటాలతో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారని గుర్తు చేశారు. భరతమాత, తెలుగు తల్లి వంటి విగ్రహాలకు వజ్రాభరణాలతో దేవతామూర్తి రూపాలిచ్చారని, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విగ్రహాలన్నింటినీ మర్యాదగా గాంధీ భవన్కు తరలిస్తామని చెప్పారు. ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో, ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో, ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది.